వారిది ఒక దుర్భేద్యమైనటువంటి కోట సంరక్షణ విధానం ఉండేదండి ఛత్రపతి శివాజీ గారికి. పొద్దున 6 నుంచి 6 వరకే కోట తలుపులు తెరిచి ఉండేవి. 6 దాటాక ఎట్టి పరిస్థితుల్లో కోటని తెరిచేవారు కాదు, అస్సలు నో ఛాన్స్ అన్నట్టు. ఎందుకంటే వారికి ముగులల నుండి చాలా థ్రెట్ ఉండేది. సో ఒక హిర్కాని అనేటటువంటి ఒక మహిళ ఈ కోటలోని, ఈ రాజ్యంలోని పాలు వేస్తూ ఉండేది ఆ కోటలో ఉన్నటువంటి వాళ్ళందరికీ. ఓకే. ఆవిడికి ఒక చిన్న పాలు తాగే పసివాడు ఉంటాడు. ఒకరోజు ఈ పాలు వేస్తూ 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 ఆవిడికి 6 దాటిపోతుంది, అంటే సూర్యాస్తమయం అయిపోతుంది. రత్నాలు ఎన్నో ఉంటాయి, కానీ నాణ్యమైన రత్నం అతి తక్కువ ధరకే లభించే ఏకైక సంస్థ 6JVR. సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ 6JVR. సూర్యాస్తమయం అయ్యాక ఎంత రిక్వెస్ట్ చేసినా ఆ కోట ద్వారాలని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎంత రిక్వెస్ట్ చేసినా ఓపెన్ చేయరు, ఆవిడ లోపలే ఉండిపోతారు. అయ్యో. సో ఇప్పుడు ఎలాగా ఈ బిడ్డని, నా బిడ్డని అని కాపాడుకోవడం ఎలాగా అనే ఒక ఆలోచనతోని ఆవిడ ఆ కోటలో ఉన్నటువంటి ఒక లోయలోంచి ఒక రూట్ కనుక్కొని రాత్రి వెళ్ళిపోయి బిడ్డకి పాలిచ్చి మళ్ళీ కోట తలుపులు తెరిచే సమయానికల్లా 6 ఉంటారు ఆవిడ. ఓ మై గాడ్. అక్కడ ఉన్నటువంటి ఆ ద్వారాల్ని పాలించే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చూసి అసలు ఏంటి ఈవిడ ఎలా వచ్చింది, లోపల కదా ఉండాల్సిన ఆవిడ బయటికి ఎలా వచ్చింది అని చాలా కోపంతో శివాజీ మహారాజ్ గారి దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి మంత్రులు వాళ్ళందరూ కూడా ఈవిడ తల నరికేయాలి, ఎలా వెళ్తుంది ఈవిడ అని చాలా ఒక ఇదిలోకి వెళ్తారు అందరు కలిసి. ఈవిడ రక్తసిక్తమై చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఆవిడ్ని చూసి ఫస్ట్ అభినందించడం జరుగుతుంది. అందరూ ఏంటి ఈవిడ, షీ డిజర్వ్స్ టు బీ పనిష్డ్, ఈయనేంటి అభినందిస్తున్నారు అని షాక్ అవుతారు అందరూ. ఈవిడ మాతృ ప్రేమ ఎంత గొప్పది, ఒక తల్లిగా ఆవిడ రెస్పాన్సిబిలిటీని ఆవిడ ఎక్కడా కూడా వదిలేలేదు, అది చాలా గొప్ప విషయము. రెండవది, ఈవిడ ఒక రూట్ కనుక్కుంది, ఆ రూట్ కానీ కనుక్కోకపోతే ఎవరైనా కూడా మన శత్రువులు ఆ దారిలోంచి వచ్చేటటువంటి అవకాశం ఉండేది. సో అంత గొప్ప ఇన్వెన్షన్ చేసిన ఈవిడ. సో అటువంటి పరిస్థితుల్ని కూడా ఆవిడ మనల్ని తప్పించింది. మూడోది, ఆవిడ కనుక్కున్న రూట్ ఇంకొకడికి ఎవరికో చెప్పకుండా మళ్ళీ మన కోటకే వచ్చింది. అక్కడ ఆవిడకు ఉన్నటువంటి లాయల్టీ మనకు కనిపిస్తుంది. ఎందుకు తిరిగి వెళ్తే మళ్ళీ నన్ను చంపేస్తారేమో అని ఆవిడ అనుకోలేదు, నన్ను శిక్షిస్తారేమో అని అనుకోలేదు. రాజుపైన ఆవిడకు ఉన్నటువంటి నమ్మకం అది. సో ఇంత గొప్ప మహిళని శిక్షించడం సమంజసం కాదు, ఈవిడిని అభినందించవలసినటువంటి పరిస్థితి అని చెప్పి శివాజీ గారు ఒక ఆ ద్వారాన్ని ఏదైతే ఉందో ఆ లోయని, ఆ రూట్ని, దానికి హిర్కాని ద్వారం అని ఒక పేరు పెట్టడం జరిగింది. పేరు పెట్టారు. ఆ కోట ఇప్పటికీ ఉంది, ఆ ద్వారము ఇప్పటికీ ఉంది, అది ఎవరికీ తెలియదు. సో ఇటువంటి గొప్ప రాజు, అంటే ప్రజల యొక్క మనసు తెలిసిన రాజు. చాలా సందర్భాల్లో మనం ఛత్రపతి శివాజీ మహారాజు రాముడితో సైతం పోలుస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయనకు ఉన్నటువంటి ధర్మ రక్షణ, ధర్మాన్ని పట్టుకున్నటువంటి విధానం వల్ల వారితో పోల్చగలుగుతాం. 16 సంవత్సరాలకు ఒక చిన్న ఇన్సిడెంట్ ఇది. 16 సంవత్సరాలకి వారు కత్తి పట్టడం జరుగుతుంది. 16-17 సంవత్సరాల కల్లా వారు మొదటి యుద్ధం చేయడం, దాంట్లో విజయాన్ని కూడా సాధించడం జరుగుతుంది. వారు అప్పటికే ఇంకా డిక్లేర్ అయిపోతారు. అయిపోయాక రాజ్యంలోని ఎవరో ఒక మహిళ పట్ల అత్యాచారాన్ని చేస్తే అంత చిన్న వయసులో, అంత టీనేజ్లోని శివాజీ మహారాజు గారు వారి కాళ్ళు చేతులు తీసేయండి అనేటటువంటి పనిష్మెంట్ని ఇవ్వడం, శిక్షని విధించడం. అలాంటివి ఇప్పుడు కూడా జరిగితే బాగుండు. భయం లేకుండా పోయింది నిజంగా మనుషులకి. అటువంటి రాజులు ఉన్నారు కాబట్టి అటువంటి శిక్షలు ఉండేవి. ఇప్పుడు అటువంటి అర్హత ఇప్పుడున్నటువంటి లీడర్స్కి ఉన్నాయా అని కూడా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. కరెక్ట్. అది. సో అటువంటి గొప్ప వీరులు ఛత్రపతి శివాజీ. ఇలా అనేకమైన వీరులు, యోధులు భారతదేశానికి, మన భరతమాతకి వాళ్ళ ప్రాణాల్ని తుణప్రాయంగా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా చాలా సందర్భాల్లోని ఉరికంబాన్ని ఎక్కి ఆ ఉరినే ఒక పూలమాలగా స్వీకరించి ఆ ఉరిని ముద్దాడినటువంటి వీరులు ఎంతో మంది ఉన్నారు. తాళి కడుతూ మూడో ఇది కూడా వేయకుండా, ముడి కూడా వేయకుండా శంఖారావ ధ్వనులు విని
స్వాతంత్రం కోసం అలాగే వెళ్ళిపోయి ప్రాణాలని వదిలేసి ఉరిగి మెడలో వేసుకున్నటువంటి వీరులు ఎందరో ఉన్నారు. అటువంటి త్రోవకి చెందిన వారే మనకి ఇప్పుడు వీరపాండ్య కట్టబ్రహ్మన్ గారు, వారిని కూడా అందరి సమక్షంలోని ఉరిదీయడం జరుగుతుంది అతి కిరాతకంగా. మొన్న రీసెంట్లీ జరిగిన విషయం కదా, అది బ్రిటిషర్స్ టైంలో జరిగినటువంటి విషయం. గురు గోవింద్ సింగ్ గారి పిల్లల గురించి మనం ప్రస్తావించుకున్నాం. అలాగే మనకు వేళ్ళు నాచియార్ అనేటటువంటి ఒక మహిళా మూర్తి, ఆవిడ బ్రిటిష్కి ఎదురెళ్ళినటువంటి ప్రథమ మహిళ. బ్రిటిష్ పట్ల ఫస్ట్ వార్ని ఇనిషియేట్ చేసినటువంటి ఒక గ్రేట్ లేడీ. ఆవిడ గురించి ఎంతమందికి అవగాహన ఉంది, ఎన్ని పుస్తకాల్లో ఆవిడ గురించి ప్రస్తావన ఉంది. ఝాన్సీ లక్ష్మీబాయి గారి గురించి చెప్పుకోవాలంటే అది అసలు ఇంకా వెళ్తూనే ఉంటుంది రోజుల తరబడి. బ్రిటిషర్స్ అటాక్ చేసినప్పుడు కన్ను తెగి కింద పడిపోతుంది, ఝాన్సీ లక్ష్మీబాయి గారి కన్ను కింద పడిపోతుంది. అయినా కూడా ఆవిడ ఎక్కడా కూడా ఆగకుండా ఆ బ్రిటిషర్స్ని ఖండాలుగా నరికి వారి రక్తాన్ని ఝాన్సీకి తర్పణం వదిలినటువంటి గొప్ప మహిళా మూర్తి ఆవిడ దొరకకూడదని కోరుకుంటారు. ఆవిడ చివరి కోరిక ఏంటంటే, ఒకవేళ నేను మరణించినా ఆ బ్రిటిషర్స్ నన్ను తాకకూడదు అని అక్కడ ఉన్నటువంటి ఒక చిన్న గుడిసెలోని ఒక సాధువు ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళి కోరుకుంటారు ఆవిడ, నేను చనిపోయినా వాళ్ళు నా శరీరాన్ని ముట్టుకోకూడదు, అటువంటి నీచులు నన్ను తాగకూడదు, నన్ను ఇప్పుడే సజీవంగా ఇది చేయండి అని కోరుకుంటారు ఆవిడ. అంటే ఎంత త్యాగం అది, ఎంత ది హ్యూమిలిటీ అండ్ డిగ్నిటీ దే హ్యాడ్ ఫర్ దేర్ కంట్రీ. అది అసలు ఎంత గొప్ప విషయం. వారి గురించి ఎక్కడా కూడా ఏదో ఒక పారాగ్రాఫ్ ఝాన్సీ లక్ష్మీబాయి ప్రాణాలను ఇచ్చింది అంతే, ఒక లైన్ అయిపోయింది, మర్చిపోతాం.